నమస్తే, ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కొత్తకోట మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ జూనియర్ కళాశాలల్లోనూ ఈరోజు నిర్వహించిన ఎంపీటీఎం 2.0లో భాగంగా కొత్తకోట మండలంలో అన్ని జూనియర్ కళాశాలలు పాఠశాలల్లోనూ ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి శ్రీ నీలకంఠేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి కృష్ణవేణి, నగర పంచాయతీ కమిషనర్ శ్రీమతి పల్లవి, మండల విద్యాశాఖ అధికారులు ఆర్ రెడ్డి, శేఖర్, డి భీమేశ్వరచారి, పోలీస్ శాఖ నుంచి ఏఎస్ఐ కరీముల్లా ఖాన్, హెడ్ కానిస్టేబుల్లు, ఆరోగ్య శాఖ అధికారులు, మండల సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక అధికారి శ్రీ నీలకంఠేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కృష్ణవేణి మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ ఫర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేయబడుతుందని, మొక్కను నాటి 4 సంవత్సరాల పాటు సంరక్షించాలని, ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ అందజేయబడుతుందని, ఈ సందర్భంగా మొక్కలు తీసుకున్న విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ అందజేశారు. అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, మహిళలు ముందుకు ఎదగాలని, తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్నటువంటి నగదును సద్వినియోగపరచుకోవాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ మాట్లాడారు. డిజిటల్ విద్యలో భాగంగా ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుందని, అవకాశం ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను కోరారు. మండల ప్రత్యేక అధికారి శ్రీ నీలకంఠేశ్వర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి కృష్ణవేణితో కలిసి మండలంలో హాస్టల్ను తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విద్యార్థిని పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మండల అభివృద్ధి అధికారిని మేడం గారికి, తర్వాత నోడల్ ఆఫీసర్ సార్ గారికి, మన మండల విద్యాశాఖ అధికారి గారికి, మరియు మన పాఠశాల చైర్మన్ గారికి అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మన సమావేశానికి ముఖ్య విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నటువంటి మన కమిషనర్ మేడం గారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం, సుస్వాగతం. మరియు అకౌంటెంట్ మేడం రమాదేవి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మేడం గారు సభ్యులకు మా సమావేశం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, కూర్చోండి. సో ఈ మెగా పీటీఎంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రభుత్వం వారు పిల్లలకు కలగజేస్తున్నటువంటి సౌకర్యాలు, మీ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతోంది. మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ ఒకటి ఇవ్వడం జరుగుతోంది. ఆ కిట్లో భాగంగా మీకు రూల్డ్ నోట్బుక్స్. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సాయి భక్తి బృందం ఆధ్వర్యంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు, మీనాక్షి దంపతుల అధ్యక్షతన సుమారు 100 మంది 2 బస్సుల్లో కోరుకొండ మండలం బూరుగుపూడిలో గల ద్వారక షిరిడి సాయి మందిరానికి వెళ్లడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాం రాంబాబు, మీనాక్షి దంపతులు మాట్లాడుతూ, కాకినాడ సాయి భక్తి బృందం ఆధ్వర్యంలో సుమారు 100 మంది భక్తులు మా గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు దంపతుల ఆశీస్సులతో
ప్రతి ఏటా గత 20 సంవత్సరాలుగా కాకినాడ నుంచి బూరుగుపూడి ద్వారకా షిరిడి సాయిబాబా మందిరానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వచ్చేటప్పుడు పెద్దాపురంలో గల మరిడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సాయి భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్ అండి. గురుదేవులు ఆదిపూడి మోహన్ రావు మహారాజ్కి జై. గురుదేవులు మామిడిపల్లి లక్ష్మీ రామారావు గారికి జై. గురు పౌర్ణమి సందర్భంగా మా గురుదేవులు లక్ష్మీ రామారావు గారికి కాకినాడ సాయి భక్త బృందం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మా గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అనే భావన, గురువు గారి ద్వారా అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళే గురువు. ఈ గురువు ద్వారానే జ్ఞానాన్ని సంపాదించాలి. మా గురువుగారు మాకు జ్ఞానాన్ని ఇస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. ఆయనకి మా గురు పౌర్ణమి సందర్భంగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, కాకినాడ నుండి 2 బస్సులు మా గురువుగారు ఆశీర్వచనలు తీసుకోవడానికి 2 బస్సులు బయలుదేరి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. బూరుగుపూడి ద్వారకా షిరిడి కోరుకొండ మండలం సాయిబాబా ఆశ్రమం అండి మా గురువుగారిది. కాకినాడ నుండి 2 బస్సులు వేసుకొని మా గురువుగారి ఆశీర్వచనం తీసుకోవడానికి కాకినాడ నుండి బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణానికి ఇదే విధంగా బయలుదేరుతున్నాం అండి. సుమారు 2 బస్సుల్లో జనాలు 100 మంది వెళ్తున్నామండి. అలాగో వచ్చేటప్పుడు పెద్దాపురం మరిడమ్మ తల్లిని కూడా దర్శించుకొని వస్తామండి. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. పెన్షన్ బిల్లును ఉపసంహరించుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏకపక్షంగా తీసుకొస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ, జి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ శ్రీనాథ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల కేంద్ర పార్లమెంటు సభ్యుల పారితోషికాలను ఎటువంటి చర్చలు జరపకుండా పెంచారని, 35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రజలను అనేక సేవలు అందించిన పెన్షనర్లకు మాత్రం పెన్షన్ రివిజన్స్ ఏకనామం పెట్టడానికి బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు. ఈ బిల్లు వలన సాధారణ బీమా పెన్షన్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఫ్యామిలీ పెన్షన్ 30% అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎల్ నరసింహారావు, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అండి. నేను జనరల్ ఇన్సూరెన్స్ పెన్షన్ అసోసియేషన్ తరఫున స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య రీసెంట్గా మార్చి 29వ తారీఖున కేంద్ర ప్రభుత్వం వారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లుతో పాటు ఈ ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్కి సంబంధించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కట్టబెడుతూ చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ ఫైనాన్స్ యాక్ట్ వల్ల రేపొద్దున భవిష్యత్తులో పెన్షనర్స్ ఎవరికి కూడా పెన్షన్ అప్డేషన్ అనేది జరగదు. ప్రతి 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పే రివిజన్ జరుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి, ఇన్సూరెన్స్ కంపెనీలకి 5 సంవత్సరాల ఒకసారి జరుగుతుందండి పే రివిజన్. అది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫైనాన్స్ యాక్ట్లో బిల్స్ పాస్ చేయడం వల్ల డిఏ ఫ్రీజింగ్ అయిపోతుంది. భవిష్యత్తులో డిఎన్ఎస్ సర్వీస్ అనేది పెన్షన్స్ పెరగదు. అదేవిధంగా వేజ్ రివిజన్ అయినప్పుడల్లా కూడా ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ అవ్వాలని మేము సుప్రీంకోర్టులో పోరాడుతున్నాము. ఆ కేసు 25 ఆగస్టుకి వాయిదా ఉంది. ఆ టైంలో కానీ కేంద్ర ప్రభుత్వం వారు ఒక అఫిడవిట్ వేశారంటే ఆ స్వేచ్ఛ మాకుంది, ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ ఎలా చేయాలా లేదా అనే స్వేచ్ఛ మాకుందని ఒక అఫిడవిట్ కనుక వేస్తే మొత్తం ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా అది గొడ్డలు వేటువంటిది. ఈ అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామండి. ఓకే సార్. నా పేరు కె సత్యనారాయణ, జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ బాడీ కమిటీ మెంబరు. ప్రత్యేకించి ఈరోజు 9th ఇక్కడ సమావేశం, మా సభ్యులందరూ సమావేశం కారణం ఏంటంటే ఈ జనరల్ స్ట్రైక్ 9వ తారీఖు జరుగుతున్న దాంట్లో మేము సంఘీభావం తెలుపుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి అన్యాయం చేసింది. ఏంటంటే అప్డేషన్ ఆఫ్ పెన్షన్ ఒకటి మాకు ఇవ్వట్లేదు. రెండవది ఫ్యామిలీ పెన్షన్ 30% అందరికీ వచ్చింది, బ్యాంక్స్కి వచ్చింది, ఎల్ఐసికి వచ్చింది, అందరికీ వచ్చింది. కానీ మమ్మల్ని మాత్రం పక్కన పెట్టారు. ఇది చాలా నిర్దాక్షిణ్యం. దానికోసం అని చెప్పేసి మేము కంపల్సరీగా వీళ్ళతో పాటు మేము సంఘీభావం తెలిపి మా యొక్క డిమాండ్స్ అది ఒకటి.
సో దానివల్ల అది కూడా సాధించుకోవాలని, అది ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వాలని, తర్వాత మా సోదరులు మాతో పాటు పనిచేసే వాళ్ళ యొక్క వేజ్ రివిజన్ కూడా ఉంది. ఆ వేజ్ రివిజన్ కూడా తప్పనిసరిగా అది కూడా వెంటనే పరిష్కారం చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేసేసి ఈ యొక్క మొన్న రీసెంట్గా 25 పెన్షన్ బిల్లు ఒకటి పాస్ చేశారు పార్లమెంట్లో. అది చాలా అన్యాయం. అది యాక్చువల్గా ఏంటంటే దాన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తే పెన్షనర్స్ అందరికీ అదొక గుదిబండ. తప్పనిసరిగా వీళ్ళకి ఏంటంటే పెన్షన్ ఫర్దర్గా పెరగదు. అది పరిస్థితి. అంటే గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు తను పెంచుకోవచ్చు, అలాగే పెంచవచ్చు, పెంచకపోవచ్చు, ఏదే అవకాశం లేదనమాట. సాధారణంగా మాకు డిఆర్ ఇస్తారు, డియర్నెస్ రిలీఫ్ అని. ఆ డిఆర్ కూడా ఇచ్చే అవకాశం ఫ్యూచర్లో కనపడుతుంది దీనివల్ల. సో అది కూడా స్క్రాప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని సక్సెస్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్వారంపూడి బర్త్డే వేడుకలు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నగరంలో స్థానిక రేచెర్లపేటలో వైసీపీ నాయకులు టేకేటి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, చిన్నపిల్లలకు పంచి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు టేకిటి శారథి మాట్లాడుతూ వైఎస్ఆర్ జన్మదినోత్సవం రోజునే తమ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా తనను నమ్మిన వారికి అండగా నిలిచే నాయకుడు ద్వారంపూడి అని, అటువంటి నాయకుడి నేతృత్వంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మంచి మనసున్న నేత, దమ్మున్న నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి కృష్ణ, పల్లపాటి సూరిబాబు, నరుకుర్తి ఫకీర్, అడ్డాల సంజయ్ గాంధీ, కె రాజారెడ్డి, నరుకుర్తి సూరిబాబు, పి అనిల్ కుమార్, మేడిశెట్టి అరుణ్ కుమార్, ఎస్ పద్మ, పి శ్రీను, మోర్తారాజు, లంక సత్యనారాయణ, టేకిటి లోవరాజు, లంక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈరోజు మాకు ఎంతో సంతోషకరమైన రోజండి. ఎందుకంటే గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా, అలాగే మా కాకినాడ జిల్లాకి మా కాకినాడకి శాసనసభ్యులైనటువంటి మాజీ శాసనసభ్యులైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జన్మదినం జరుపుకోవడం అన్నది మాకెంతో సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మాకు ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలని మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ ఆయనే మా అందరి దృష్టిలో కూడా ఆయనే మాకు ఎమ్మెల్యే అండి. అటువంటి సార్కి మేము ఈ విధంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అన్నది కూడా మాకు ఎంతో సంతోషకరమైన రోజండి. మా రేచెర్లపేట 6వ వార్డు సంబంధించిన 6, 7 సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, నాయకురాళ్ళు అందరూ కలిపి మేము ఎంతో సంతోషకరంగా ఈరోజు జన్మదినం జరుపుకోవడం ఎంతగానో ఆనందంగా ఉందండి. మా సార్ మరి ఆయనకి మా హృదయపూర్వకంగా మళ్ళా ఆయనే మాకు ఎమ్మెల్యే కావాలనుకుంటూ మా ఎంట ఉండి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారండి. ఆయనే మా ధైర్యం అండి, మా జగనన్నే మా ధైర్యం అండి. ఎందుకంటే మా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోని, జగన్ గారు ఇచ్చిన స్ఫూర్తితోని, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో మాకు ఈ రోజున వేరే పార్టీ ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా మాకు ఈయనేనండి. మేము దేనికి భయపడమండి, ఇక ముందు భయపడే సమస్య లేదండి. నెక్స్ట్ టైం మన ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో మా రేచెర్లపేటలో ఓట్లన్నీ మేము వేస్తామని ఇందు మూలంగా ఆయన జన్మదిన సందర్భంగా మేము అందరం కూడా హామీ ఇస్తున్నామండి. ఇదే మా హామీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా మా రేచెర్లపేటలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం మా రేచెర్లపేట అంతా కలిపి మా వైఎస్ఆర్సీపీ నాయకులు, నాయకురాళ్ళు, అలాగే పెద్దలు, చిన్నలు, తమ్ముళ్ళు, అన్నీళ్ళు అందరూ కలిపి మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామండి. అలాగే ఘనంగా జరుపుకుందామని చెప్పేసి మా రేచెర్లపేట అంతా ఇలా మా కార్యకర్త అందరూ కలిపి కేక్ కటింగ్ చేసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామండి, తెలియపరుస్తున్నాం. మూలంగా 6వ వార్డు, 7వ వార్డు కూడా అందరూ కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గలేదండి, తగ్గకూడదండి. ఎప్పటికీ జగన్ గారు అయితే పదవిలో అయితే లేరు కానండి, మా గుండెల్లో ఎప్పటికీ మా జగన్ గారు ఇప్పటికీ పదవులు ఉన్నట్టేనండి. ఇలాగే మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా గుండెల్లో ఆయనే మాకు ఎమ్మెల్యే అండి. మేము ఉన్నంతకాలం కూడా ఆయనే మాకు ఎమ్మెల్యే. రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా జగన్ గారిని సీఎంగా చూసుకుంటాం. ఇక్కడ మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా చూసుకొని మంచి మెజార్టీ ఇచ్చి మా రేచెర్లపేట నుంచి మంచి మెజార్టీ ఇస్తామండి. ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలి సార్. మా కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా అందరికీ పేరు పైన నమస్కారాలు అండి. మీడియా మిత్రులు కూడా నమస్కారం అండి.
ఇటువంటి రోజు మళ్ళీ రావాలని, మంచి మంచి రోజులు, మంచి కార్యకర్తలకు మంచి జోష్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. జై ద్వారంపూడి, జై ద్వారంపూడి, జై జగన్, జై జై జగన్. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు కాసేపట్లో మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. సోమవారం కొమ్మినేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు జిల్లాకు తీసుకొనొచ్చారు. రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. టీడీపీ నేతల నిరసనల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే గోవింద్ శంకర్రావుతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇందులోనే ఈ ప్రోగ్రాంలు కూడా ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ అక్కడే అసెస్ చేసుకొని కొంచెం డైరెక్షన్ ఈ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు. గురు పౌర్ణమి సందర్భంగా ఆముదాల వలస షిరిడి సాయి మందిరాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఆముదాల వలసలో ఉన్న మోనింగి వారి వీధిలో షిరిడి సాయి ఆలయం, వంశాధార కాలనీలో ఉన్న షిరిడి సాయి మందిరం, మెట్టిక్కి వలస షిరిడి సాయి మందిరాలలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాల వలస మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తమ్మినేని గీత, విద్యాసాగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందు పంపించు. కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాటంశెట్టి సద్గురు సచ్చిదానంద, సద్గురు యోగి డాక్టర్ వానపల్లి భాగ్యలక్ష్మి, సదాశివరావు మనిషి అంతర్గత మార్పు, మానవత్వ వికాసం, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక కథనాలు, బోధనలు దోహదం చేస్తాయని గురు విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులు కొనియాడారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రజ్ఞా ఫంక్షన్ హాల్ నందు విశ్వ గురు పూర్ణిమ వేడుకలు కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, స్ఫూర్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మానవ సమాజం నైతికతలతో పరిపూర్ణ మానవత్వంతో వికసించడానికి ఆధ్యాత్మిక గురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువుగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక బోధనలు దోహదపడతాయని కొనియాడారు. ఆయన ప్రధానంగా మానవత్వ వృద్ధికి, ఆత్మీయత, సమాజ స్థాపనకు కృషి చేశారని, వారి ఆధ్యాత్మిక
కథనాలు, బోధనలు, ధ్యాన మనోప్రస్థానం అనే దివ్య మార్గాన్ని బోధించారని, మనిషి మనస్సును ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ఈ ధ్యాన పద్ధతిని పాటించి దీనిలో ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్ సాధనను నిత్యం చేయాలని గురు విశ్వస్ఫూర్తి సూచించారని అన్నారు. ఇది కేవలం శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే కాకుండా అంతరాత్మ యొక్క ఆత్మీయతను కొనసాగించడానికి, విశ్వమాతను దర్శించడానికి కూడా సహాయపడుతుందన్నారు. ఆయన బోధనల ద్వారా మనిషి కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా కేవలం మానవత్వాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకుని రిలీజియస్ హ్యూమనిటీని ద్వారా ప్రతి జీవి సమానమని తెలియజేశారని అన్నారు. ఊహలు, కల్పనలకు తావులేని ఆచరణ సిద్ధాంతం ద్వారా మమత, ఆప్యాయత, ఆదరణ నిండిన మానవత రక్షిత అనే నినాదంతో ఈ భూమండలంపై అంతా మనిషి వలనే, మనిషి చేతే, మనిషి కొరకే అని మనిషి ప్రాధాన్యతను చాటి చెప్పిన ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని కూడా వివరించిన యోగాసన, ప్రాణాయామ, మెడిటేషన్ నిత్య సాధన చేయడం వల్ల భౌతిక, మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో, వ్యాధులను ఎలా నివారించవచ్చో వివరించారని, అనేక రచనలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని స్ఫూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాటంశెట్టి సూర్యచంద్ర, రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి స్ఫూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్ఫూర్తి ఓం ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా కాకినాడ స్ఫూర్తి ఓం కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషి మానవత్వంగా అభివృద్ధి చెందుతూ మంచి సమాజం కోసం ప్రయత్నం చేయడానికి ఒక గురువుగారు స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో మంచి జరుగుద్దని ఈరోజు విశ్వస్ఫూర్తి గురువుగారి దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా మంచి సేవా దృక్పథంతో మంచి సమాజం కోసం ముందుకు వెళ్ళడానికి ఈ కాకినాడ స్ఫూర్తి ఓం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సమాజానికి మంచి సేవ చేస్తూ ఉన్నారు. అదే రకంగా కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, మొక్కలు నాటడం కానీ, ఈ నిరుపేదలను ఆదుకోవడం కానీ, మంచి సమాజం కోసం ఎంతో నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో నడుస్తూ మంచి సమాజం కోసం ప్రయత్నం చేయాలని తెలియజేస్తా ఉన్నాను. స్ఫూర్తి అందరికీ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా మా గురుదేవుల గురు పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం జరిగిందండి. గత ఒక 5 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ చేసుకుంటున్నాం. చాలామంది రావడం, ఒక 400 నుంచి 500 మంది వరకు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే మా గురుగారి ధ్యేయం ఏంటంటే మానవత్వమే మతంగా, ఆత్మీయత సమాజమే గురువుగారు నినాదంగా పెట్టుకున్నారండి. ఆ మార్గంలోనే మేము అందరినీ నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రతి సంవత్సరం పిలవటం జరుగుతుంది. అంటే అందరూ ఆత్మీయంగా ఉండటం, ఆప్యాయంగా ఉండటం, అదే మానవత్వానికి మొదటి మెట్టుగా గురుదేవులు చెప్పడం జరిగింది. ఆ మార్గంలో అందరూ ప్రయాణించాలన్నదే గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆ విధంగానే మేము అందరూ ప్రయాణిస్తున్నాం. తోటి వాళ్ళని కూడా ఆ మార్గంలో జాయిన్ చేయాలనేటువంటిదా ముఖ్య ఉద్దేశంగా ఈ గురువారం జరుపుకుంటూ అందరినీ పిలవడం జరుగుతుందండి. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా చక్కటి పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.